నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విపత్తుల నిర్వహణ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ పర్యవేక్షణలో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించామని జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తెలిపారు. వరదలు, తుపానులు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించి వీలైనంత వరకు నష్టాన్ని తగ్గించడానికి అన్ని జిల్లాల్లో ఈ రోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉంటున్నాయని, అలాంటి సమయంలో అధికారులు ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పించామన్నారు. అగ్ని ప్రమాదం జరిగినట్టు కనిపిస్తుంది. సో ఈ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన యొక్క కలెక్టరేట్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక సంస్థ ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎటువంటి మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలి అనే దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కానీ, లేదా ఒక గ్యాస్ సిలిండర్ పగలడం వల్ల కానీ, లేదంటే ఏదైనా చిన్న అగ్ని, ఏదైనా నిపురవల వల్ల యాక్సిడెంట్ జరిగితే వెంటనే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ను మనం ఎలా కాపాడాలని ఈరోజు మాక్ ఎక్సర్సైజ్ లైవ్ అనేది చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా కలెక్టరేట్ లో ఉన్నటువంటి సెక్షన్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. ఒక పొగ వచ్చిన వెంటనే, ఆ యొక్క ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ రోజు మాక్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్టరేట్ సెక్షన్ లో ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాము, ఒక పొగ అనేది సంభవించిన వెంటనే అందులో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడము, ఆ విధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేయాలనేది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైవ్ లో ఇప్పుడు మనకు చూపిస్తారు. అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రక్రియ చేయడానికి కారణం ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ సంభవించినప్పుడు, ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి వీలైనంత వరకు ఆ యొక్క డిజాస్టర్ వల్ల మనకు కలిగేటటువంటి ఆ యొక్క నష్టాన్ని తగ్గించడానికి ఈ యొక్క చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సైక్లోన్ వచ్చినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద అవగాహన కల్పిస్తూ ఈ రోజు ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.